ఇది రౌడీ షర్ట్ వాళ్ళు వీధిలో కుట్టిన వాళ్ళ అవును అట్లా కొడతారు. రౌడీ షర్ట్ కావచ్చు, వీధిలో పట్టుకోండి. నేను చూసా వీడియో. పోలీసులపై దాడి చేశారనేసి వాళ్ళ వర్షం సార్. దాడి చేసి అది వేరు, కానీ నడి వీధుల్లో రౌడీ షీటర్లు పోలీసులపై దాడి చేశారు, పోలీసుల్ని నడి రోడ్లో కొట్టారు అనేసి ఆ కొట్టిన ఆ వీడియో ఉందా? వాళ్ళు కొట్టిన వీడియో ఉందా? పోలీసుల్ని రౌడీ షీటర్లు కొట్టిన వీడియో ఉందా? కానీ పోలీసులు వాళ్ళని కొట్టిన వీడియో ఉంది. వాళ్ళు రౌడీ షీటర్స్ అనేంత మాత్రాన వీధిలో పెట్టి కొడతారా? ఎందుకు లా అండ్ ఆర్డర్ ఏముంది? ఇంక పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు? అటు కొట్టుకుంటూ పోవచ్చుగా ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు రౌడీ షీటర్ కావచ్చు, కానీ ఆ విధంగా నడివీధులు పెట్టి 10 మందికి ఎగ్జిబిషన్ పెట్టి కొట్టడం మొదలు పెడితే అది గవర్నమెంట్ అవుతుంది. అది ఫ్రాక్చర్స్లో అవుతుంది. ఫ్రాక్చర్స్ చేస్తారు ఆ పని, లోపల కొడతారు. మీది ఫ్రాక్చర్స్ కాదు కదా. వాడు ఎంత విధంగా కావచ్చు, కానీ ప్రభుత్వంకి వచ్చేకాడికి దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా రోడ్ షోలో కొట్టుకోవడం మొదలు పెడితే ఇంకా బలం ఉండే రోడ్ షోలో కొడతా ఉంటాడు. అందువల్ల వాడు వీధి రౌడీలు కావచ్చు, ఎవరు కావచ్చు, కానీ పోలీసులు చేసిన పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకు మీకు చట్టాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు వంశం జైల్లో పెట్టలేదా? ఇంకొక జైల్లో పెట్టి ఇంకొక ఆయన పేరేంటి, నెల్లూరు గోధుమ జైల్లో పెట్టలేదా? మరి పెద్ద పెద్దోళ్ళని జైల్లో పెడతారు కదా. మరి వీళ్ళని జైల్లో పెట్టడానికి ఏమైంది? అందుకనే బహిరంగ పశు ప్రదర్శన చేయడం ఏముంటుంది తీవ్రంగా ఖండిస్తాం. జగన్మోహన్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించింది రాజకీయం. అది మేము మాట్లాడేది చట్టబద్ధత మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే ఆ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళని చీరలు ఇప్పి ఓడదీస్తే ఊరేగిస్తుంటారు. అదేమిటి వ్యభిచారం చేస్తుంటారు. అంటే వ్యభిచారం చేస్తే ఊరేగిస్తావా? అయితే మగవాళ్ళు వ్యభిచారం చేస్తే బట్ట తిరుగుతావా, చేస్తారా? ఎట్లా పోతుంది? అందువల్ల పోలీసుకు వచ్చేకాడికి మీకు నిబంధనలు వేరే ఉన్నాయి, మీకు చట్టాలు జరుగుతున్నాయి. ఆ చట్టాల ప్రకారం పరిష్కారం చేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకుంటే ఎవరు తప్పే. అది పోలీసులు తీసుకున్న తప్పే, మేము తీసుకున్న తప్పే. రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి తనాల్లో అదే చంద్రబాబు మీద కూడా 26 కేసులు ఉన్నాయి, నడి రోడ్డు మీద ఈడ్చి కొడితే బాగుంటుంది అనేసి చంద్రబాబు మీద 26 కేసులు ఉన్నాయి, అతను నడి రోడ్లు ఈడ్చి కొడితే ఇలా బాగుంటుంది అని కామెంట్ చేశారు. కామెంట్ చేయొచ్చు సార్ ముఖ్యమంత్రి. ఇద్దరు గతంలో కొన్ని నంద్యాలలో కాదు నేను అది చెప్పడంలే. ఇప్పుడు పోటీ ఎలా జరుగుతుందంటే, గతంలో నువ్వు ఇటు మాట్లాడినావు కాబట్టి నేను అట్లా మాట్లాడతాను, గతంలో నువ్వు ఇటు తిట్టావు కాబట్టి నేను ఇటు తిడతాను అని చెప్పేసి అని పోటీ అనేది ఎవరికి మంచిది కాదు. అది చంద్రబాబు నాయుడికి మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మమ్మల్ని కొట్టాడు కాబట్టి మేము ఇట్లా కొడతామని చెప్పేసి టీడీపీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా నేను కూడా ఆ మాట. ఇది ఈ విషయంలో పోలికలు మంచి కోసం పోల్చుకోండి, ఎట్లా ఉండాలి చెప్పుకోండి. అని అతను చెడు పని చేసినారు కానీ ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పేసి మొదలు పెడితే తొంసుంటహా అని చెప్పని ఇద్దరు సొంటలు గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది తప్ప ఇంకోటి నాకేం కనపడలేదు. థ్యాంక్ యూ. మీ మహాసభలు ఏమంటే చెప్పుకున్నా. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు వైసీపీకి ప్రజలు. మాట ముందు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతాం, 20 వెళ్ళిపోయారు. నిన్న పరామర్శ 20 బెంగళూరు. అట్టంటే 40% ఓట్లు వచ్చాయి వాళ్ళు కూడా. వైసీపీకి 40% ఓట్లు వచ్చాయిగా. మరి దాన్ని గుర్తుంచుకోండి. అంటే ఆ ప్రకారం ఆయన మెలగలేదని చెప్పండి, ఒప్పుకుంటా. 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరుపై కూర్చోండి కరెక్ట్ కాదు. మాట్లాడితే కొంచెం బెంగళూరు కూర్చుంటే అదే విడిది. అదేమన్నా కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఈయనేమో బెంగళూరులో కూర్చుంటాడు. 40% ఓట్లు వేసి జనం ఏమవుతారు? కాబట్టి ఆ పద్ధతిలో ఇప్పుడు ఒకటి పెట్టుకోండి, అసెంబ్లీకి నేను పోనంటున్నాడు. నీకు 40% ఓటు వచ్చిన తర్వాత అసెంబ్లీకి నువ్వు పోకుండా పోతే ఆ 40%కి వేసిన జనం అంతా వేరే చదవాలా, పనికి వాళ్ళ నీకు అతని సీటుకి పోవచ్చు అసెంబ్లీలో. జనం ఇచ్చారుగా నీకు, మరి జనం మర్యాద కాపాడాలిగా. అసెంబ్లీలో వాళ్ళకి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం మా గ్రూప్ ఎంత ఉంటే మేము ఎంత అంటారు. అది ఆ రూల్స్ అవి, వాళ్ళు సొంతంగా చేసేది కాదు. అక్కడ నువ్వు అసెంబ్లీలో పోయి కొట్లాడాల్సింది వదిలిపెట్టి 40% ఓటు వచ్చినటువంటి మీరు 40% జనాల్ని వెర్రివదనం చేసి బెంగళూరుకు కూర్చోవడం మంచిది కాదు నా ఉద్దేశం. కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఒక సంవత్సరం కళ్ళు మూసుకుందాం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం, ఈ గవర్నమెంట్ పడిపోతుంది. 175 కళ్ళు ఎందుకు మూసుకుంటారు? సంవత్సరం కళ్ళు మూసుకోలేదు గాను 4 ఏళ్ళు కళ్ళు మూసుకోరు. ఒకవేళ పాలకవర్గాలు కళ్ళు మూసుకున్నా జనం ఊరుకోరు. ఇప్పటికే మొదలుపెట్టారు, వస్తూ ఉన్నాయి. పార్టీ లోపల వస్తున్నాయి, పార్టీ బయట వస్తున్నాయి, ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదేదో కాలం గడుపుకుంటూ పోవడం కుదరదు. పద్దాక పాత వాళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటూ కూడా కుదరదు. ఇప్పుడు ప్రజల్ని సంతృప్తిపరిచేటువంటి మార్గం ఎత్తుక్కోవాలి. మీ ప్రభుత్వానికి వేసిన ఓట్లు మీ సొంత క్యాడరు, టీడీపీలో మీరు సొంత క్యాడర్ మీరు సంతృప్తిపరచండి ముందర, ఆ తర్వాత దేవుడిగా మీ వాళ్ళే అసంతృప్తికి గురవుతున్నారు కదా. అట్లాంటప్పుడు మీరు ప్రజల్ని ఎట్లా చేస్తారు? అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు మీరు చెప్తా కూడా నేను చెప్పలేను, ఎందుకంటే రాష్ట్ర సమస్యలు ఇప్పుడు మాట్లాడుకుంటారు, దాని జోలికి నేను పోదలుచుకున్నది. కానీ అసంతృప్తి ఎందుకు వచ్చింది చెప్పండి. అసంతృప్తి జగన్మోహన్ ప్రేమ నుండి వచ్చిందా? చంద్రబాబు ప్రేమ నుండి ఓట్లు వేశారు కదా, మీరు ప్రకటించిందే కదా. మీరు ప్రకటించిన దాన్ని అమలుపరచమని చెప్తున్నారు, కొత్తగా ఏం చెప్పడం లేదు కదా. మరి ప్రకటించని ఏ ప్రాజెక్ట్ ఎందుకు పోతున్నారు? ఏం ప్రాజెక్ట్? పోలవరం కాదు, బనకచర్ల. మీరు ఎజెండాలో బనకచర్ల లేదు, మేనిఫెస్టోలో బనకచర్ల కాదండి. ఇందాక నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇది మీకు ఎన్నికల ప్రణాళిక లేదు, ఎక్కడ మాట్లాడాల. సడన్గా తీసి దాన్ని పెట్టి 2 రాష్ట్రాల మధ్య తగ్గు పెడుతున్నారు, రాష్ట్రంలో తగ్గు పెడుతున్నారు. ఇదంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే బడా కాంట్రాక్టర్స్ అందరూ దీని వెనక ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు గుర్తుపెట్టుకో జగదీష్. ఈ బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బడ్జెట్. డబ్బులు లేకపోయినా డబ్బులు వస్తాయి అంటే కొంత పర్సెంట్ కాంట్రాక్టర్సే పెట్టుకుంటారు, కొంత పర్సెంట్ లోన్ చేస్తాం, కొంత పర్సెంట్ కేంద్రం ఇస్తుంది, కొంత పర్సెంట్ ఇంకేదో చేస్తాం. ఇది హైవే బిల్ట్ ఆపరేట్ ఉంది కదా, ఆ ప్రకారం చేస్తామని. అంటే ప్రభుత్వం గ్రిప్లో నీళ్లు ఉండాలి, కాంట్రాక్టర్ల గ్రిప్లో నీళ్లు ఉండకూడదు. రోడ్లు ఉంటే పర్వాలేదు కానీ ఇరిగేషన్ సంబంధించింది కాంట్రాక్ట్ బిగులో ఉండకూడదు. ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఉద్దేశం ఏంటంటే ఇంకొక బాగా ఆరోపణ కూడా ఏంటి, ఆరోపణ కూడా ఈ 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు రకరకాల పద్ధతుల్లో కొంత కమిషన్స్ వస్తాయి కదా. పెద్ద పెద్ద వాటికి కమిషన్ ఎక్కువ వచ్చింది, చిన్న వాటికి ఏమి వస్తాయి. కాబట్టి దీన్ని ఆశించి వస్తాను చెప్పేసి ఒక అభిప్రాయం కూడా వస్తూ ఉంది. అంటే ప్రభుత్వానికి ఏంటి, ఇప్పుడు ప్రకటించినటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పెండింగ్లో పెట్టి, ఎలక్షన్ మేనిఫెస్టో లేనటువంటి బనకచర్ల తీసి ముందర పెట్టి, డబ్బులు లేకపోయినా సరే దీనికేమో ఇక్కడ జీతాలకి మింగని మెంతుకు లేకపోయినా మీసాల సంపంగా ఉన్నట్టుగా దీనికేమో 80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఒక కాంట్రవర్సీ పెట్టి చేసి చేయడం వల్ల నష్టం వరకు వస్తుంది. అందువల్ల ఎప్పుడైతే చెప్పని హిడెన్ ఎజెండా బయటకు వస్తుందో అనేక పద్ధతుల్లో అనుమానం వస్తాయి గవర్నమెంట్ పైన. అందుకు బనకచర్ల ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు అట్లాంటి జోలికి పోబాకండి, దాన్ని స్టాప్ చేయండి, మిగిలిన ప్రాజెక్టును పూర్తి చేయండి, మనం మాట్లాడుకోవచ్చు. అది 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి.